ప్రార్థన చేసుకున్నాను. మనసులో అనుకున్నాను, వర్షం వస్తే ఏమైంది, మంచి చర్చ్ ఉంది కదా, చర్చిలో పెట్టేస్తే బాగున్నాను, ఈ టైంలో వాక్యం చెప్పేసి వెళ్ళిపోదు అనుకున్నాను. లోపల కూర్చొని బయటకు రావట్లేదు, నేను చాలా చలిగా ఉంది, కోట్ వేసుకుంటున్నాను. తర్వాత కోట్ వేసుకున్నాను. ఇక్కడికి వచ్చి చూస్తుంటే చర్చ్ సరిపోదు, మీ ఆలోచన కరెక్ట్ అనిపించింది. ప్రైజ్ లార్డ్. ఉదయం అక్కయ్య గారు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినప్పుడు క్లైమేట్ ఎలా ఉంది అంటే చాలా వర్షం కింద ఉంది ఇక్కడ అని చెప్పారు.
మరి ఎలాగక్క ఏం చేస్తున్నారా అన్నారు. మన పెట్టుబడి విశ్వాస సహితమైన ప్రార్థన అన్నారు. హల్లెలూయా. నిజమే, ప్రార్థన ద్వారా మనం ఏదైనా సాధించగలం. మన కష్టపడి ఏది సాధించలేమో ప్రార్థన ద్వారా చక్కగా మనం సాధించగలం. ఆమేన్. ఈరోజు మీకు క్రిస్మస్ నక్షత్రం గురించి కొన్ని మాటలు చెప్తాను. ఏ నక్షత్రం అండి? క్రిస్మస్ నక్షత్రం. క్రిస్మస్ నక్షత్రం గురించి కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా విందాం. ప్రైజ్ ది లార్డ్. క్రిస్మస్ సీజన్లో మా వీధిలో కరెక్ట్గా డిసెంబర్ 1 తేదీనే ప్రతి ఇంటి దగ్గర స్టార్లు కడతారన్నమాట. స్టార్లు కట్టేసి దాని లోపల ఒక లైట్ పెట్టి సాయంత్రం అయినప్పుడు చక్కగా వెలుగుతుంటుంది అన్నమాట. అది చూసి మా పెద్ద పాప ఒకరోజు, అప్పుడు చిన్నగా ఉండేది, మా పెద్ద పాప ఒకరోజు నాతో ఏమని చెప్పిందంటే, డాడీ అందరూ స్టార్ పెడుతున్నారు, మనం పెట్టమా అన్నారు. మనం పెట్టాలి కదా, తెచ్చేస్తాను ఆగా అని చెప్పేసి మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఆలోచించాను ఏం చేస్తే బాగుంటుంది అని. నాకు ఒక ఆలోచన తోసింది. ఏంటంటే ఒక ప్లాస్టిక్ స్టార్ కొందాం అనుకున్నాను. ఓకే, ప్లాస్టిక్ కాగితంలో ఒక స్టార్ తయారు చేసి ఉంది. 50 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాను. కొనుక్కుని తీసుకుని వస్తే తర్వాత ఒక బ్రదర్ గారు వచ్చారు, ఒక బల్బ్ పెట్టారు లోపల, పైన ఎలా కట్టారు. కరెక్ట్గా జనవరి 2వ తేదీన అందరూ తీసేస్తారు. నేను కూడా జాగ్రత్తగా స్టార్ తీసాను. తీసి తర్వాత స్టార్ని నీట్గా తుడిసేసి మళ్ళీ మడత పెట్టేసి మా పాప వాళ్ళకి చెప్పకుండా మళ్ళీ పెట్టెలు పెట్టేసి దాచేసానమాట. వాళ్ళకి తెలియదు. మరుసటి సంవత్సరం మళ్ళీ డిసెంబర్ వచ్చినప్పుడు మా పాపలు ఇద్దరు నా దగ్గరికి వచ్చి, ఈ సంవత్సరం స్టార్ పెట్టాం డాడీ అని అడిగారు. అయ్యో మర్చిపోయాను, ఈరోజే పెట్టేద్దాం వాళ్ళకంటే అన్నాను. వారికి తెలియదు. వాళ్ళకి తెలియకుండానే స్టార్ బయటకు తీసాను. మళ్ళీ అది తాడు పట్టుకొని లాగాను, అది స్టార్ లాగా తయారైపోయింది. దాంట్లో ఒక బల్బు వేసేసాను, మళ్ళీ అంటించాను, మళ్ళీ పెట్టేసాను అన్నమాట బయట. అలాగా 50 రూపాయలు స్టార్ను నేను 5 సంవత్సరాలు వాడుకున్నాను. ఎన్ని సంవత్సరాలు? మరీ పెద్ద అయిపోయారు, కనిపెట్టేస్తారని చెప్పి ఆ స్టార్ ఇంకా వాడలేదు. 5 సంవత్సరాలు వాడాను అన్నమాట అదే స్టార్. అయితే క్రిస్మస్ స్టార్ అంటే ఒక కాగితం స్టారా, ప్లాస్టిక్ స్టారా, ఫ్లెక్సీతో తయారు చేయబడిన స్టార్? అది నేను ఈరోజు మీకు కొన్ని మాటలు చెప్తాను. స్టార్ గురించి ఎక్కడ ఉంది? క్రిస్మస్ స్టార్ గురించి తీయండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం తీసి చదివి సహాయం చేయాలి. 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఒక ప్లాస్టిక్ స్టార్ చూసి వచ్చి తిని అన్నారా? మేము ఒక ఫ్లెక్సీ స్టార్ చూసి వచ్చి తిని అన్నారా? లేదు. ఏమన్నారు? తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూసి. హల్లెలూయా. ఎవరి నక్షత్రం అంట? యేసుక్రీస్తు యొక్క నక్షత్రం. యేసుక్రీస్తు యొక్క నక్షత్రం చూసి మేము వచ్చేదివి. ఎందుకు? యూదుల రాజుగా పుట్టి ఉన్న వాడి దగ్గరికి వచ్చి ఆయనను పూజించి బంగారము, సామ్రాణి, బోళము ఇచ్చి మేము తిరిగి వెళ్ళాలని వచ్చాము, ఆయనను చూడాలని వచ్చాము అని చెప్పారు. ఎవరి దగ్గరికి వచ్చి ఈ మాట చెప్పారు? చెప్పాలి. ఈ స్టోరీ అంతా మీకు తెలుసు కదా. ఎవరి దగ్గరికి వచ్చి చెప్పారు? హెరోదు రాజు దగ్గరికి వచ్చి చెప్పారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ హెరోదు రాజు ఒక భయంకరమైన రాజు. వెరీ పవర్ఫుల్ కింగ్. చాలా శక్తివంతమైన, చాలా గొప్ప చక్రవర్తిగా పరిపాలించే మహారాజు. కానీ చాలా భయంకరుడు అన్నమాట. ఎలా భయంకరుడంటే, ఆయనకి మొదటి కుమారుడు పుట్టినప్పుడు
ఏమని చెప్తాడంటే, ఇద్దరు సైనికులను పిలిచి, నా భార్య అనగా రాణి బిడ్డను కనినప్పుడు కొడుకు పుట్టాడు అని చెప్తే ఆ కొడుకుని నరికేవన్నాడు. అంటే హేరోదు రాజు తన మొదటి కుమారుణ్ణి చంపడానికి చెప్పారు. అప్పుడు ఆ సైనికులు అడుగుతారు, మహారాజా, పుట్టినవాడు రాజకుమారుడు అయినప్పుడు నోర్మై రాజు అన్న పదం ఎవ్వరికి పెట్టబడకూడదు. నేను బ్రతికున్న కాలంలో నా దేశంలో నేనే రాజు ఉండాలి, రాజకుమారుడు అని కూడా పలుకకూడదు. కనుక మొదటి కుమారుడు అలాగా చంపేశాడు, రెండో కుమారుడు కూడా అలా చంపేశాడు, మూడో కుమారుడు కూడా అలా చంపేశాడు. అలాగ చంపుతూనే వచ్చాడు. ఎవరు? హెరోదు రాజు. ఆ హెరోదు రాజు ఇంటిలోనికి ఎవరు ప్రవేశించారు? తూర్పు దేశపు జ్ఞానులు. తూర్పు దేశపు జ్ఞానులు హెరోదు రాజు ఇంటికి వచ్చి ప్రవేశించారు. ఎలాగా? జాగ్రత్తగా వినండి, నా వైపు చూడండి, నేను ఒక యాక్షన్ చేస్తాను. తూర్పు దేశంలో ఒక నక్షత్రము కనబడింది. ఆ నక్షత్రమును చూసినప్పుడు లోకములో మనకు కనబడుతున్న నక్షత్రాలు వేరు, కానీ ఆ రోజు పుట్టిన నక్షత్రము ఒక స్పెషల్ నక్షత్రముగా కనబడుతుంది. అందుకు వాళ్ళు కనిపెట్టి యూదుల రాజు పుట్టాడని గమనించుకొని వాళ్ళు చూస్తుంటే ఆ నక్షత్రం ఏం చేసింది తెలుసా? ఈ జ్ఞానులకి దారి చూపించింది. దేవునికి స్తోత్రం. చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఈ నక్షత్రము, ఈ స్టార్ ఎటువంటిది అంటే దారి చూపించే నక్షత్రము. ఏ నక్షత్రం చెప్పండి? దారి చూపించే నక్షత్రం. ఈ నక్షత్రం దారి చూపిస్తుంది అంటే నక్షత్రము నడుస్తుంది. ఆ నక్షత్రమును చూస్తూ వీళ్ళు ప్రయాణించి వస్తున్నారు. వచ్చి 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 వచ్చినప్పుడు నాలాంటి ఒక జ్ఞానవంతుడు ఉన్నాడు మాట. అట్లా ఓకేనా? ఎంతమంది జ్ఞానులు వెళ్ళారు చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఏ బైబిల్లో ఉంది? మత్తయిలో ఉందా? ముగ్గురు జ్ఞానులని లేదు, కానీ జ్ఞానులు అని ఉన్నాయి. ఇద్దరు అవ్వచ్చు, ముగ్గురు అవ్వచ్చు, నలుగురు అవ్వచ్చు, 10 మంది అవ్వచ్చు, 20 మంది అవ్వచ్చు, కానీ ఒక్కరే మాత్రం కాదు, జ్ఞానులు వెళ్ళారు. మనము క్రిస్మస్ డ్రామాలు చూస్తుంటామాట, స్కిట్ చేస్తూ చూస్తుంటాం. ఒకరి బంగారం తీసి ఇస్తాడు, ఇంకొకరే బోళం, ఇంకొకరే సాంబ్రాణి. ముగ్గురు వెళ్తారు కనుక మనం ఏమనుకున్నాం, మన మైండ్లో ఫిట్ అయిపోయింది. బైబిల్ ఇంకా చూడడం, పాస్టర్ గారు చెప్పిన మళ్ళీ నేను చెప్పిన తర్వాత కూడా కొందరు మళ్ళీ తీస్తున్నారు. ఏం లేదా ముగ్గురని అన్నట్లు చెప్తున్నారు. ముగ్గురు అని మనం చెప్పలేము, ఓకేనా? జ్ఞానులు వెళ్ళారు. ఆ జ్ఞానులలో నాలాంటి వాడు ఒకడు ఉన్నాడు. వాడు ఏం చేస్తాడు తెలుసా? ఎప్పుడైతే హెరోదు రాజు ఒక కోట చూస్తాడు, మహారాజు యొక్క కోట, ఆ భవంతిని చూసిన వెంటనే ఆగిపోయినారు. అనా ఆగండి, ఇక్కడ ఆగండి, రాజు పుడితే ఇటువంటి ఇంట్లోనే పుట్టాడు గనుక ఇక్కడ యూదుల రాజు పుట్టి ఉంటాడు అని చెప్పి అక్కడ ఆపేశారు మాట. ఈ జ్ఞానులు అందరూ కూడా అది నిజమే అన్నారు. నిజమని ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడు హెరోదు రాజు ఇంటికి వెళ్ళిపోయారు. ఈ హెరోదు రాజు ఏం చేస్తారు తెలుసా? జాగ్రత్తగా వినండి. కన్న కొడుకునే రాజు అన్న పదం ఉండకూడదు అని చెప్పి కొడుకులను చంపినవాడు యూదుల రాజు పుట్టాడంటే యేసయ్యని చంపకుండా ఉంటాడా? చెప్పండమ్మా, చంపకుండా ఉంటాడా? అటువంటి వాడి ఇంటికి ప్రవేశించారు. జాగ్రత్తగా వినండి. బైబిల్ పండితుల్లో బైబిల్లో ఉన్న కొందరు గురించి ఏమని చెప్తారంటే సాతాను కుమారుడు అంటారు. ఏమంటారు? సాతాను కుమారుడు. మొదటి వాడు పేరు నిమ్రోదు. ఏం పేరు చెప్పండి? నిమ్రోదు. నిమ్రోదు తన ప్రతిమ, తన భార్య ప్రతిమ, బంగారు ప్రతిమ తయారు చేసి భూ ప్రపంచమంతా నా ప్రతిమను, నా భార్య ప్రతిమను పూజించాలి అని ఆజ్ఞాపించిన వాడు నిమ్రోదు. మొదటి విగ్రహారాధన భూ ప్రపంచంలో మొదలు పెట్టిన వాడు నిమ్రోదు. ఆ నిమ్రోదును బైబిల్ పండితులు దేవుని
సాతానక కుమారుడు అంటారు. ఎవరిని అంట? నిమ్రోదు. గట్టిగా చెప్పండి, నిమ్రోదు. గట్టిగా చెప్పాలమ్మా, వెనకాల ఉన్న వాళ్ళు చెప్తున్నారా? నిమ్రోదు చెప్పండి, నిమ్రోదు. మొదటి రాజు ఎవరైతే సాతాను కుమారుడు వాడు నిమ్రోదు. రెండవ వాడు ఫారో. ఏం పేరు చెప్పండి? ఫారో, ఐగుప్తు చక్రవర్తి. ఆయన ఏం చేశాడు తెలుసా? దేవుని బిడ్డలు పెరిగిపోతున్నారని, దేవుని బిడ్డలు పెరగకుండా ఉండాలంటే మగ శిశువు పుట్టకూడదని, చిన్న బిడ్డలను చంపేయాలని చెప్పి ఆజ్ఞాపించాడు. ఎవరి కాలంలో? అది మోసే కాలంలో జరిగిన సంగతి. కానీ మోసేను దేవుడు కాపాడి దేవుని ప్రజలను విడిపించడానికే దేవుడు గొప్ప ఆశీర్వాదకరమైన విషయం పంపించాడు. దీనికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. సాతాను కుమారులలో మొదటి వాడు ఎవరు? నిమ్రోదు. రెండవ వాడు ఫారో. మూడవ వాడు, చాలా జాగ్రత్తగా వినండి, బబిలోను సామ్రాజ్య చక్రవర్తి నెబుకద్నెజర్ ఒక పెద్ద బంగారపు ప్రతిమను తయారు చేసి బలవంతం చేశాడు. ఏమని బలవంతం చేశాడు తెలుసా? ఆ బంగారపు ప్రతిమను పూజించకపోతే, నమస్కరించకపోతే వాడిని అగ్నిలో పడవేస్తాము అన్నారు. అప్పుడు ఎంతమంది వెళ్ళి సాగిలి పడలేదు? అవును, ఆర్కెస్ట్రా ఉండేదిగా. ఎక్కడ ఉన్నారా? ఏది ఉన్నారంటే ఇక్కడ లేరు, బయట ఉన్నారా? రమ్మనండి రమ్మనండి. నేను పాడకూడదా? పాడాలి కదా. ఎక్కడ ఉన్నారు? కీబోర్డు ప్యాడ్ ఇద్దరు కూడా వచ్చాను. కీబోర్డ్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారా? వెరీ గుడ్. ఫోన్ చేసి రప్పించండి నన్ను. ఎక్కడ ఆగాను నేను? నెబుకద్నెజర్ మూడో వాడు. వెరీ గుడ్, వెరీ గుడ్, అలా చెప్పాలి. మొదటి వాడు ఎవరు? నిమ్రోదు. రెండో వాడు ఫారో. మూడో వాడు నెబుకద్నెజర్. ఈ నెబుకద్నెజర్ ఎటువంటి వాడు అంటే ఆయన ఒక భయంకరమైన వ్యక్తి. నెబుకద్నెజర్ గురించి చాలా మంచి విషయాలు ఉన్నాయి, కానీ నెబుకద్నెజర్ చేసిన భయంకరమైన విషయం ఏంటంటే ఒక భయంకరమైన ప్రతిమ తయారు చేశాడు. ప్రతిమ తయారు చేసేసి దాన్ని పూజించాలని బలవంతం చేశాడు. ఎవరు పూజించరో వారిని అగ్నిలో పడేస్తానన్నాడు. అప్పుడు ముగ్గురు యౌవనస్తులు ఆ విగ్రహమునకు పూజించకుండా వాళ్ళు ఏం చేశారు? దేవుని కోసం నిలబడ్డారు. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. రెడీనా? బబిలోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మొక్కనందున, బబిలోను దేశమందున. ఒకసారి ఆగండి అమ్మా, ఇది క్రిస్మస్, చప్పలు కొడితే కొద్దిగా వేడైనట్టు. అందరూ 1 2 3. బబిలోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మొక్కనందున, బబిలోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మొక్కనందున. బంధించిన అగ్నిలో పడవేసు, బంధించిన అగ్నిలో పడవేసు. నలుగుమాడు తిరగలేదా? భక్తుడా రాజు నన్ను పిలవలేదా? నలుగువాడు తిరగలేదా? భక్తుడా రాజు నన్ను పిలవలేదా? భయము చందకు నీవు, నిన్ను చందకు నీవు, భయము చందకు నీవు, నిన్ను చందకు నీవు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యెహోవా ఉన్నాడు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యెహోవా ఉన్నాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎంతమందిని అగ్నిలో పడేశారు? ఆ అగ్నిలో ఎంతమంది కనబడుతున్నారు? రాజుకే 4 కనబడుతున్నారు. రాజు ఏమన్నాడు తెలుసా? ఎంతమందిని పాడేశారో మీరు అంటే వీళ్ళు అంటున్నారు 3. లేదు లేదు 4, పొరపాటున 4 పడేశారు అంటున్నారు.
లేదయ్యా ముగ్గురు అంటున్నారు, ఈయన అంటున్నారు నలుగురు అంటున్నారు. వీళ్ళు ఇద్దరే గొడవ వచ్చేసింది, మంత్రికేను రాజుకి. ఫైనల్ గా ఈయన ఏమంటారు తెలుసా? ఆ నాలుగు వాడు ప్రత్యేకంగా కనబడుతున్నాడు. దానికి స్తోత్రం. ఆయన ఎలా కనబడుతున్నారు? మీ భాషలో బైబిల్లో ఏమనుంది? తెలుగులో దేవతల వల్ల కనబడుతున్నారు అని. నా ఇంగ్లీష్ బైబిల్ ఏమని తెలుసా? ఏమనుంది? ఆయనే దేవుని కుమారుడులా కనబడుతున్నాడు. చదువు పెడుతున్న దేవుని స్తోత్రం. తెలుగు హల్లెలూయా. కన్య మరియ గర్భములో పుట్టక ముందు ఆయన అగ్నిలో పడి ఉన్న షడ్రక్ మేషక్ ఓబేదును కొరకు అక్కడ ముందుగానే చేరి ఉన్నాడు. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. షడ్రక్ మేషక్ ఓబేదునకు అక్కడ పడిపోయిన తర్వాత యేసుప్రభు అక్కడికి వెళ్ళారా? ముందుగానే ఉన్నాడా? చెప్పాలి గట్టిగా చెప్పాలి. అంటే యేసుప్రభుకి తెలుసు తన బిడ్డలు కష్టం గుండా ప్రయాణం చేస్తారని. ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత కొందరు సిస్టర్స్ నా దగ్గరికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీ గురించి కొన్ని మాటలు చెప్తూ మా కుటుంబం గురించి ప్రార్థన చెయ్యండి అయ్యా అన్నారు. ఈ మాటలు నేను మళ్ళా నాతో వచ్చిన అబ్బాయితో నేను చెప్తూ, చూడు ఎంత కష్టాలు ఉన్నారు అని చెప్పాను. కానీ మీరు గుర్తించండి, మీరు అగ్నిలో పడక ముందు ఆ అగ్నిలో యేసయ్య ఉన్నాడు. నీవు ఏమాత్రం కాలిపోవు. సాతాను ఎటువంటి ప్రయత్నం చేసినా నిన్ను ఏమి చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. ఆ అగ్నిలో పడినట్లు కనబడతారు, కానీ అగ్ని వాసన లేకుండా దేవుడు కాపాడగలరు. చప్పులు కూడా తిరిగి స్తోత్రం. హల్లెలూయా. సాతాను కుమారుడు ఎవరు? మొదటివాడు నిమ్రోద్, రెండోవాడు ఫారో, మూడోవాడు నెబుకద్నెజర్, నాలుగోవాడు ఇప్పుడు మనం చదువుతున్న హేరోదు రాజు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టిన కాలంలో బాలయేసుగా యేసుప్రభు ఉన్నప్పుడు అప్పుడు హేరోదు ఏం చేశాడో అది బైబిల్లో మనము చూస్తున్నాం. ఐదవాడు, జాగ్రత్తగా వినండి, ఐదవాడు ఇంకొకడు తొందరగా వచ్చేస్తున్నాడు. వాడు ఎవరంటే క్రీస్తు విరోధి. ప్రియ సోదరి సోదరుడా, ఐదవాడు క్రీస్తు విరోధి. ఆ క్రీస్తు విరోధి వచ్చేస్తున్నారు. ఎంతమంది వాడు మాట వినరు, ఎంతమంది వాడు తయారు చేసిన ప్రతిమను పూజించరు, ఎంతమంది వాడు ఇచ్చిన 666 ముద్ర ధరించుకోరు. వారిని చంపివేయడానికి కూడా ఆలస్యం చేయుడు ప్రయత్నం చేస్తాడు, చంపేస్తాడు కూడా చాలా మందిని. ఆ రోజు వచ్చేస్తుంది, మన కాలంలోనే వస్తుంది అని బైబిల్ పండితులు చెప్తున్నారు. అమ్మా, క్రిస్మస్ అంటే చాలా ఆనందం. కానీ ఇక్కడ ఈ జ్ఞానులు ఎక్కడికి వచ్చారు తెలుసా? హెరోదు రాజు ఇంటికి వచ్చారు. ఎందుకు వచ్చారు అని మనం గమనించినట్లయితే జాగ్రత్తగా వినండి. ఈ పాయింట్ ప్రతి విశ్వాసికి ఈరోజు అవసరం. ఎంతమంది మనం ఇక్కడికి వచ్చాం? వాక్యం చెప్తున్న నాకు అవసరం, వాక్యం వింటున్న మీకు అవసరం. ఏంటి తెలుసా? ఈ జ్ఞానులతో ఈ రాజు అంటాడు, అలాగే నిజంగా మీరు చూసారా? అవునయ్యా, మా లెక్కలు తప్పవదు. ఆ నక్షత్రం ఒక స్పెషల్ నక్షత్రం, అదే నడిపించి మా దేశం నుండి ఇక్కడి వరకు నడిపించింది గనక ఈ ఏరియాలోనే పుట్టి ఉంటాడు అని చెప్పారు. చెబితే వెంటనే అక్కడ ఉన్న పండితులను పిలిచి పుస్తకాలు తీయండి, ఏదైనా ప్రవచనం ఉందేమో చూడండి అంటే వెంటనే పాత నిబంధన గ్రంథము ప్రవచన పుస్తకం తీశారు. 2 చేతుల పైకి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రవచన పుస్తకము తీసి చూస్తుంటే బెత్లెహేములో యేసు పుడతాడు అని ఉన్నది. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చదువుతారా ఆ మాట? మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఇఫ్రాత యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులను ఎలబోవాడు
నీలో నుండి వచ్చును. రెండు చేతుల పైకి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు గురించి రాయబడిన ప్రవచన నిజంగా నెరవేర్చబడుతుంది అని ఎప్పుడైతే ఆ పుస్తకాలు తిరిగేసి చూశారు, అప్పుడు వాక్యములో రాయబడుతుంది, రహస్యముగా ఏమంటారు రహస్యముగా అడిగాడంట. ఎవరితో అడుగుతున్నారు? జ్ఞానులతో అడుగుతున్నారు. అడుగుతూ అంటాడు, జ్ఞానులారా, మీరు నిజంగా జ్ఞానులు, మీరు రావడం నాకు చాలా సంతోషం. ఆ రాజుని చూడాలనుకుంటున్నాను నేను కూడా. మీరు పూజించాలని వచ్చారు కదా, నాకు కూడా పూజించాలని ఉంది. అందుకు మీరు వెళ్ళి చూసి ఆ అడ్రస్ ఒకసారి నాకు చెప్పండి. అర్జెంటుగా మీరే బంగారం తీసుకుని వెళ్తున్నారు, నేను ఎంత బంగారం తీసుకుని వెళ్తానో నేను వెళ్ళి పూజిస్తాను అంటాడు. అమ్మా, ఎదురున్న వాళ్ళని అడుగుతున్నాను, నిజంగా పూజించడానికి అడిగాడా? లేదు. ఎందుకు అడిగారంటారు? చంపడానికే. సొంత కొడుకుల్ని చంపేశారు కదా, ఇంకా ఎవరో పుట్టి రాజు అవుతారంటే ఆయన ఊరుకుంటాడా? ఇప్పుడు జరిగిన సంగతి ఏంటి తెలుసా? అలాగ చెప్పి వారిని మొదలు పెట్టేసి పంపిస్తారు. పంపించిన తర్వాత, అమ్మ బైబిల్ చదవకండి, అవసరమైనది చెప్తాను అప్పుడు చదువుతారు కానీ, రైట్? పంపించిన తర్వాత జరిగిన సంగతి, ఈ జ్ఞానులు తిరిగి రాలేదు. ఎప్పుడైతే జ్ఞానులు తిరిగి రాలేదు, ఈయనకి అర్థమైపోయింది, ఈ జ్ఞానులు మోసం చేశారు, నా దగ్గరికి రాలేదు. అందుకు ఒక పని చెయ్యండి, వాక్యంలో క్లియర్ గా ఉంటది, ఎప్పుడు పుట్టాను అని ఆ సమయం అడిగాడు. గనుక దాన్ని బట్టి లెక్క చేసి ఏం చేస్తాడు తెలుసా? 2 సంవత్సరాలు లోపున్న పసి బిడ్డలను చంపివేయమని ఆజ్ఞాపించాడు. ప్రతి ఇంటిలో పసిబిడ్డలు ఉంటే ప్రతి ఇంటిలో చంపుతూనే పోయారండి. ప్రతి ఇంటిలో ఏడుపు, భయంకరమైన కన్నీరు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నా మనవడు చనిపోయాడు అని కొందరు ఏడుస్తుంటే, నా కొడుకు చనిపోయాడు బాబు అని ఏడుస్తున్నారు. ప్రతి ఇంట్లో ఏడుపు 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 ఏడుపు. మీకు ఒక ప్రశ్న అడుగుతాను, కొద్దిగా జ్ఞానం ఉన్న వాళ్ళు సమాధానం చెప్పండి. ఈ పిల్లలందరూ చనిపోవడానికి కారణం ఎవరు? చెప్పాలి. ఈ పిల్లలందరూ చనిపోవడానికి కారణం ఎవరు? చెప్పాలి. సేవకులు చెప్పకూడదు, కమా, సేవకులు చెప్పకూడదు, విశ్వాసులు చెప్పండి. అమ్మ, వెనకాల వాళ్ళు ఏం చెప్తారు చూద్దాం, రైట్? సెంటర్ నుంచి, ఆ కీబోర్డ్ నుంచి అటువైపు ఉన్న వాళ్ళు చెప్పండి, చెప్పాలి. ఎవరు చెప్తారు? ఈ పసిబిడ్డల చంపబడ్డానికి కారణం ఎవరు? ఎవరు చెప్పాలి? జ్ఞానులు. ఎవరంట? కరెక్ట్ చెప్పారమ్మా, 100% కరెక్ట్. ఒక చోట క్రిస్మస్ గురించి చెప్తూ అడిగితే అందరూ ఏమన్నారు తెలుసా? హెరోదు రాజు అన్నారు. హెరోదు రాజు అన్నారు. హెరోదు రాజు కారణం కాదు. కారణం ఎవరు తెలుసా? జ్ఞానులు. ఈ జ్ఞానులు అక్కడికి వెళ్ళకపోతే యేసుప్రభు పుట్టాడని ఈయనకి తెలియదు, యేసుప్రభే యూదుల రాజు అని తెలియదు. కానీ ఈయనెళ్ళి చెప్తున్నారు. ఈయనెళ్ళి ఏమి చెప్తున్నారు? పుట్టాడు అని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పుట్టాడు అని చెప్పారు. అందుకు తెలిసి వెతకలేక యేసుప్రభు దొరకలేదు గనుక పసిబిడ్డలను చంపేశాడు. మీ ముఖాలు ఎలాగున్నాయి తెలుసా? మరి బైబిల్లో జ్ఞానులు అనేది తెలియజేస్తారంటే వాళ్ళ బట్టి ఎంతమంది చనిపోతే అజ్ఞానులు అని రాయవలసింది కదా. తూర్పు దేశపు అజ్ఞానులు అని రాయాలి. ఎందుకు జ్ఞానులు అని రాశారు అన్నట్లుగా మీరు క్వశ్చన్ వచ్చేస్తుంది మైండ్ లో. దానికి సమాధానం తర్వాత చెప్తాను లాస్ట్కి, ఓకేనా? జాగ్రత్తగా వినండి జరిగిన సంగతి. ఎంత భయంకరమైన పని ఇలా చేశారంటే, వీళ్ళందరూ చనిపోయిన కారణం వీళ్ళే జ్ఞానులయ్యారు. ఈరోజు రక్షణ పొందిన విశ్వాసులు కూడా సేమ్ అలాగే ఉన్నారు. అమ్మా, క్రిస్మస్ నాడు తిడుతున్నాను అనుకోకండి. తూర్పు
ఉపదేశపు జ్ఞానులు ఏ రీతిగా ఉన్నారు, ఈరోజు క్రైస్తవ సమాజం అలాగున్నది. సంఘాలలో అటువంటి జ్ఞానవంతులే కనబడుతున్నారు. నక్షత్రమును చూసి ప్రయాణం బాగానే చేస్తున్నారు. నేను యేసుని చూచాను, యేసు ప్రభు నాతో మాట్లాడారు, యేసు నన్ను దర్శించాడు అని చక్కగా చెబుతూ దేవుని కోసం రోషము కలిగి బ్రతుకుతానని బాప్తీసం తీసుకుని ముందుకు వెళుతున్న సమయంలో ఆ జ్ఞానులు ఏ పని చేశారు? చాలా మంది విశ్వాసులు అలాగైపోతున్నారు. వారు తనకు తానే నాశనం చేయడం మాత్రమే కాక చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ చంపేస్తున్నారు. ఎందుకండి మీరు అలాగంటున్నారు అని అడుగుతున్నారేమో. జాగ్రత్తగా వినండి. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు 3 విషయాలు పడిపోయారండి. ఎన్ని విషయాలు పడిపోయారు చెప్పండి? 3 విషయాలు. మొదటి విషయము అందము. అందరూ చెప్పండి అందము. అందరూ చెప్పండి అందము. రెండవది ధనము. రెండవది ఏంటి చెప్పండి? ధనము. మూడవది సన్మానము. మూడవది ఏంటి చెప్పండి? సన్మానం. వాళ్ళు వచ్చినప్పుడు జిగేల్మని కనబడింది బిల్డింగ్. ఏం కనబడింది? బిల్డింగ్ జిగేల్మని కనబడింది. అరే, దైవ కుమారుడి ఇంటికి రాకుండా సాధారణ కుమారుడి ఇంటికి వెళ్ళి ప్రవేశించేశారు. చూడండి ఎంత విచిత్రం. మైండ్ మారిపోయింది. అందము చూసి పడిపోయారు. అబ్బో, ఎంత గొప్పగా కట్టుకున్నారంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఉంటారో. హెరోదు రాజు కోట మీ బైబిల్లో లాస్ట్ పేజ్ లో ఉంటుంది. ప్రతి ఒక్క బైబిల్ మ్యాప్ లో అంత ఫేమస్ బిల్డింగ్ అది హెరోదు రాజు కట్టినది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం. ధనము, తర్వాత సన్మానము. రాజు పుట్టాడంటే రాజు ఇంట్లోనే పుట్టి ఉంటాడు అని అనుకొని అక్కడికి వెళ్ళిపోయారు. దైవ కుమారుడి ఇంటిని మనిషి ఎక్కడికి వెళ్ళిపోయారండి? సాతాను కుమారుడి ఇంటికి వెళ్ళిపోయారు. దాన్ని బట్టి ఎంతమంది చంపబడ్డారు. ఎవరిని చెయ్యొద్దండి అని చెప్పట్లేదు కనుక, కానీ నా గురించి నేను చెప్తున్నాను వినండి. 91 సంవత్సరం జూన్ 15 తేదీ రాత్రి 10 గంటలకే దేవుడు నన్ను దర్శించాడు. అదే రోజు రక్షణ పొందిన రోజు. నా జ్ఞాపకం వస్తున్నారు. నాన్నగారు, పెద్దన్నయ్య గారు ముందే అడిగారు, మీ సాక్ష్యం ఏంటి బాబు చెప్పండి, తర్వాత వాక్యానికి టైం ఇస్తానన్నారు. డేట్తో సహా నేను చెప్పాను, గంటతో సహా చెప్పాను. తర్వాత ఒక సేవకుల్ని పిలిచి ఈ బాబుకి వాక్యం టైం ఇవ్వండి అని ఇచ్చారు. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు ఆయన్ని దర్శించాను నేను. ఆయన రక్తం నా మీద పోసి నన్ను కడిగారు. శిలువ రక్తం నా మీద పడి మొత్తం శుద్ధి చేసింది ఆ రోజు. నేను ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. 91 సంవత్సరం. హల్లెలూయా. నా ప్రియ సోదరి సోదరుడా, ఆ జ్ఞానవంతులు చేసిన పనికే ఏం జరిగింది? అనేకుల జీవితం నాశనమైంది. ఈ రోజు కూడా దైవజనులు, ఈరోజు విశ్వాసులు, ఈరోజు సంఘములో ముఖ్యమైన వారు ఎక్కడ పడిపోతున్నారు తెలుసా? అందం విషయాలు పడిపోతున్నారు, ధన విషయాలు పడిపోతున్నారు, సన్మాన విషయాలు పడిపోతున్నారు. మనము యేసు ప్రభు రాకడ వరకు ఈ 3 విషయాలు జాగ్రత్తగా ఉండాలి. మనం పడిపోకూడదు. దేనికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. డబ్బులు వెనకాల పరిగెట్టకూడదు. డబ్బులు